కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మా అరుణ్ తేజ. నేను ఇక్కడ ఉన్న ప్రదేశం ఏంటంటే ఇక్కడ కరీంనగర్లో ఉన్న తిమ్మాపూర్ ఏరియాలో ఇక్కడ అభిలాష్ అనే వ్యక్తి మృతదేహం దొరికిందని ఇక్కడికి వచ్చామండి. అభిలాష్ అనే వ్యక్తి జ్యోతిష్మతి కాలేజీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుండడం మనకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అండి. సో ఆ వ్యక్తి మిస్ అయ్యిందని చెప్పి వాళ్ళ నాన్న 3వ తారీఖు నాడు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటికెళ్ళి పోలీస్ యంత్రాంగం కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నది. కానీ ఎప్పటికీ గత 26 రోజులుగా 25 రోజులుగా ఆ పర్సన్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుకోకుండా మనకి ఇక్కడ బావిలో ఒక మృతదేహం లభ్యమైంది. ఇక్కడ స్థానికులు ఇచ్చిన ప్రకారం తను అది అభిలాష్ అనే వ్యక్తిది మనకు పోస్ట్ మార్టం ద్వారా కన్ఫర్మ్ అయిందండి. డిప్లొమా చదువుతున్న అభిలాష్ అనే వ్యక్తి ఇక్కడ చనిపోవడానికి పలు అనుమానాలు దారితీస్తున్నది. ఏ విధంగా అంటే కుటుంబ కలహాలు కావచ్చు, కాలేజీ పరంగా కావచ్చు, ఇంకా వేరే ఇతర కారణాలు కావచ్చు. ఇది ఆత్మహత్యనా ఇంకేదన్నా ఒక వేరే కోణంలో ఉందా అనేది మనకు దర్యాప్తులో తెలియాల్సింది. పోలీస్ యంత్రాంగం మనకు వెలువడాల్సింది. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అభిలాష్ అనే వ్యక్తి మృతదేహం దొరికింది. ఆ మృతదేహం దొరికిన బావి అనేది ఇదేనండి. కానీ శరీరం మాత్రమే దొరికిన ఘటన ఇక్కడ చోటు చేసుకుందండి. తల ఇంతవరకు దొరకలేదు. ఒక మృతదేహం 20-25 రోజులుగా ఒక నీళ్ళలో ఉంటే అది ఏ పీసుకు ఆ పీసుకు అయిపోయి ఒక ముద్దలాగా వస్తుంటదండి. అయితే మనం మాట్లాడుకోవాల్సిన చర్చకు జరిగింది ఒక తల మాత్రమే లేకపోవడం ఏందనేది ఒక కోణంలో మనం ఆలోచించాలి. అయితే తల కాకుండా ఇంకో వేరే చేతు కాళ్ళు ఎందుకు ఊడిపోలేదు? ఒక తల మాత్రమే ఎందుకు ఊడిపోయింది? ఇది ఆత్మహత్యనా ఇంకా వేరే కోణమా మనకు తెలియాల్సి ఉంది. సో దీనికోసం అంటే ఈ మృతదేహం ఇక్కడ దొరికిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ యంత్రాంగం కానీ, వైద్య సిబ్బంది కానీ, ఇంకా ఎవరైనా స్థానికులు కానీ ఎవరైనా సరే ఇతరాత్రులు అందరూ చాలా కష్టపడ్డ విషయం మనకు తెలిసిపోయింది. ఇక్కడ తాళ్ళు ఉన్నాయండి. ఇక్కడనే పోస్ట్ మార్టం చేసిన మనకు ప్లేస్ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. ఇది చూడండి, ఇక్కడే అంటే బాడీని ముట్టుకోలేకుండా మనకు అట్లుంది. గత 20-25 రోజులుగా ఒక బాడీ కుళ్ళిపోయి ఉంటది కాబట్టి సో తల ఒక్కటే మనకు మిస్ అవుతుంది అనేది ఒకటి మనం ఆ కోణంలో మనం ఆలోచిస్తే కనుక సరే చేతులు ఎందుకు ఊడిపోలేదు, కాళ్ళు ఎందుకు ఊడిపోలేదు, తల ఒకటి మాత్రమే ఎందుకు ఊడిపోయింది అనే విషయంలో మనం ఆలోచిస్తే దీంట్లో ఎన్నో మనకు క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతున్నాయండి. సో మనం తెలుసుకోవాలి, మనకు అంటే ఈ విధంగా మనం మాట్లాడుకుంటే ఇంకా ఎన్నో క్వశ్చన్స్ అనేవి మనకు రేజ్ అవుతూ ఉంటాయి. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనకు తెలియాల్సింది. మరికొన్ని రోజులు మీరు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ చరణ్తో అరుణ్ తేజ, సుమన్ టీవీ, కరీంనగర్.